హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూబ్. ఫ్రెండ్స్, వాళ్ళకి ఫస్ట్ టెక్ న్యూస్ చెప్పే ముందు టెక్నాలజీ ఫ్యాక్ట్ వచ్చేసి బ్లూటూత్ గురించి. మనలో చాలామంది బ్లూటూత్ యూస్ చేస్తూనే ఉంటారు, డేటాని ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి, డివైస్ని కనెక్ట్ చేసుకోవడానికి. అయితే మనకు ఆ బ్లూటూత్లో లోగో ఉంటుంది చూసారా, దాంట్లో ఒక కింగ్కి సంబంధించిన నేమ్ ఇనిషియల్స్ కూడా ఉంటాయి. సో చాలామంది దీన్ని అబ్జర్వ్ చేసి ఉండరు. యాక్చువల్లీ ఈ బ్లూటూత్కి బ్లూటూత్ అని పేరు ఎందుకు పెట్టారు అంటే, ఇప్పుడు నేను ఈ కింగ్ అని చెప్పాను చూసారా, సో ఆ కింగ్ డానిష్ కింగ్ అన్నట్టు, హజార్డ్ అని చెప్పేసి. సో ఆయన ఎక్కువగా బ్లూబెర్రీస్ తినేవాడట, అందుకోసం ఆయన పళ్ళు ఈ బ్లూగా మారిపోయాయి. యాక్చువల్లీ ఆయన క్వాలిటీ ఏంటి అంటే, ఆయన యుద్ధాలు చేసేటప్పుడు ఎవరైతే ఓడిపోతారో వాళ్ళందరినీ కలుపుకొని ఒక యూనిటీగా ఉండేవాడు అన్నట్టు. సో ఇప్పుడు మనకు బ్లూటూత్ చేసే పని కూడా అంతే కదా, డిఫరెంట్ డివైస్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కనెక్ట్ చేసుకుని డేటాను షేర్ చేసుకుంటూ ఉంటారు చూసారా. సో ఆ క్వాలిటీ అనేది ఈ డానిష్ కింగ్ ఎవరైతే ఉన్నారో ఆయన నుంచే డిరైవ్ చేసుకున్నారు అన్నట్టు. సో అందుకోసమే దీనికి ఈ పేరు పెట్టారు బ్లూటూత్ అని చెప్పేసి. అంతేకాకుండా ఇప్పుడు మీరు క్లియర్గా దాన్ని అబ్జర్వ్ చేసినట్టయితే, అంటే ఆ బ్లూటూత్ సింబల్ని అబ్జర్వ్ చేసినట్టయితే ఈయన పేరుకి సంబంధించిన ఇనిషియల్స్ అయితే చూడడానికి కనిపిస్తాయి. నెక్స్ట్ వచ్చి సామ్సంగ్ గురించి. సామ్సంగ్ వాళ్ళు త్వరలోనే సామ్సంగ్ ఎగ్జినోస్ 2100 ప్రాసెసర్ని అయితే అనౌన్స్ చేయబోతున్నారు కదా. ఇప్పుడు మనకు సామ్సంగ్ గెలాక్సీ S21 రాబోతుంది చూసారా, దానిలో S21 ప్లస్ ఇటువంటి డివైస్ ఏవైతే ఉంటాయో వాటిలో అయితే ఈ ప్రాసెసర్ని వాడబోతున్నారు. అంతేకాకుండా దీనికి సంబంధించిన కొన్ని ఇమేజ్ కూడా ఇంటర్నెట్లో కనిపించేస్తున్నాయి. దాని ప్రకారం చూసుకున్నట్టయితే ఇది S Pen సపోర్ట్ తోటి రాబోతున్నట్టు మనకి ఇక్కడ క్లియర్గా అర్థమైపోతుంది. ప్రీవియస్ చూసుకున్నట్టయితే సామ్సంగ్ వాళ్ళు ఫ్లాగ్షిప్ లెవెల్లో 2 సిరీస్ మొబైల్స్ని లాంచ్ చేసేవాళ్ళు. ఒకటి S సిరీస్, ఇంకొకటి ఏంటంటే నోట్ సిరీస్ అని చెప్పేసి. నోట్ సిరీస్లో S Pen సపోర్ట్ ఇచ్చేవాళ్ళు, S సిరీస్లో ఉండేది కాదు. కాకపోతే ఈసారి నోట్ సిరీస్ని క్యాన్సిల్ చేసి S సిరీస్ ఏదైతే ఉంటుందో దానిలోనే S Pen సపోర్ట్ ఇవ్వబోతున్నట్టు మనకి ఇమేజ్ చూస్తే అర్థమైపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఒప్పో గురించి. ఒప్పోకి సంబంధించి ఒక విచిత్రమైన మొబైల్ ఇమేజెస్ అయితే ఇంటర్నెట్లో కనిపించేస్తున్నాయి. ఆ మొబైల్ని మనం 3 times ఫోల్డ్ చేసేసుకోవచ్చు. అది కూడా మనకు వర్టికల్గా 3 times ఫోల్డ్ చేసుకునే విధంగా అయితే ఇమేజ్ చూడడానికి కనిపించేస్తుంది. చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ అని చెప్పేసుకోవచ్చు. అలా ఫోల్డ్ చేసిన తర్వాత ఆ మొబైల్ అనేది చాలా చిన్నగా అయిపోతుంది అన్నట్టు. సో మరి దీన్ని మార్కెట్లో తీసుకొస్తారా, లేకపోతే ఓన్లీ ఇది పేటెంట్ లాగానే మిగిలిపోతుంది అనేది మనకు త్వరలో తెలిసిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి వివో గురించి. వివో వాళ్ళు కూడా త్వరలోనే ఒక ఫోల్డింగ్ ఫోన్ తీసుకొని రాబోతున్నట్టు మనకు ఇంటర్నెట్లో కొన్ని ఇమేజెస్ అయితే కనిపించేస్తున్నాయి. ఇప్పటివరకు ప్రతి ఒక్క మొబైల్ కంపెనీ వాళ్ళ ఫోల్డింగ్ ఫోన్ అనౌన్స్ చేసేసింది. ఇప్పుడు వివో వాళ్ళు కూడా ఒక ఫోల్డింగ్ ఫోన్ అయితే తీసుకొని రాబోతున్నారు. నెక్స్ట్ వచ్చి సామ్సంగ్ గెలాక్సీ A72కి సంబంధించిన బ్యాక్ కేస్ ఇమేజెస్ అయితే ఇంటర్నెట్లో కనిపించేస్తున్నాయి. ఇప్పటివరకు మనకు లీక్స్ వచ్చిన దాని ప్రకారం ఇది పెంటా కెమెరాతో వస్తుందని చెప్పేసి మాట్లాడుకున్నాం. మొన్న టెక్నిక్స్లో నేను చెప్పాను ఇది క్వాడ్ కెమెరాతో వస్తుందని చెప్పేసి. సో ఈ కేసు చూస్తే మనకు ఆ న్యూస్ ఏదైతే ఉంటుందో, అంటే క్వాడ్ కెమెరాతో తీసుకొచ్చే న్యూస్ ఏదైతే ఉంటుందో అదైతే క్లారిఫై అయిపోయింది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఐఫోన్ గురించి. సో ఐఫోన్ అనేది చాలా పవర్ఫుల్ ఫోన్. కొన్ని రోజుల దాకా నీళ్ళలో పడిపోయినా కూడా అది బయటికి తీసి వాడిన సందర్భాలు చాలానే ఉన్నాయి. మన టెక్నిక్స్లో కూడా ఇటువంటి న్యూస్లు కవర్ చేశాం కదా. సో అటువంటి ఇన్సిడెంట్ ఇప్పుడు ఇంకొకటి జరిగింది అన్నట్టు. ఒక అతను ఏం చేశాడంటే, ఓల్డ్ మ్యాన్ అన్నట్టు, సో అతను ఏం చేశాడంటే ఒక హెలికాప్టర్లో మూవ్ అవ్వుకుంటూ వీడియో షూట్ చేసుకుంటూ కూర్చున్నాడు అన్నట్టు. సడన్గా అతని చేతిలో నుంచి ఈ iPhone 6s మొబైల్ ఏదైతే ఉంటుందో జారి కింద పడిపోయింది. సో కింద పడిపోయిన తర్వాత అతను కిందికి వెళ్ళి చూసిన తర్వాత ఆ మొబైల్ ఏదైతే ఉంటుందో అది డ్యామేజ్ అవ్వకుండా అలానే ఉంది. అంతేకాకుండా ప్రాపర్ కూడా వర్క్ చేస్తుంది. మైనర్ స్క్రాచెస్ అయితే పడ్డాయి. సో GPS లొకేషన్ ఏదైతే ఉంటుందో ఆ లొకేషన్ ఆధారంగా అది బీచ్లో పడిపోయింది అన్నట్టు. ఆ బీచ్ దగ్గరికి వెళ్ళి ఆ మొబైల్ని అయితే వెతికి పట్టుకున్నాడు అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి రెడ్మీ K40కి సంబంధించిన మొబైల్ ఇమేజెస్ ఏవైతే ఉంటాయో, బ్యాక్ ఇమేజెస్ అవైతే ఇంటర్నెట్లో కనిపించేస్తున్నాయి. చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్. సో మరి దీన్ని ఇండియాలో తీసుకొస్తారా రారా అనేది చూడాలి. మనం ప్రీవియస్గా మాట్లాడుకున్నట్టు ఇది సరి పాపప్ సెల్ఫీ కెమెరా లేకుండా పంచులతో రాబోతున్నాడు అయితే తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఫేస్బుక్ గురించి. ఫేస్బుక్ వాళ్ళు కొలాబ్ అని చెప్పేసి టిక్టాక్ లాంటి యాప్ని యూఎస్లో iOS యూజర్స్ కోసం అయితే తీసుకొచ్చారు. మరి దీన్ని ఇండియాలో తీసుకొస్తారా రారా తెలియదు. సో మనకు టిక్టాక్ ఏదైతే ఉంటుందో చాలా పాపులర్ అయిపోయిన తర్వాత ఫేస్బుక్ వాళ్ళు రకరకాల ఆప్షన్స్ని అయితే వెతుక్కుంటున్నారు. ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో కూడా రీల్స్ అని చెప్పేసి ఒక ఫీచర్ని తీసుకొచ్చారు టిక్టాక్ లాంటిది. అది కూడా మెల్లమెల్లిగా పాపులర్ అవుతుంది. సో మరి కొలాబ్ యాప్ కూడా అలానే పాపులర్ అవుతుందా లేదా అనేది అయితే చూడాలి. నెక్స్ట్ వచ్చేసి నోకియా గురించి. నోకియా వాళ్ళు నోకియా 5.4 అని పేరుతో ఒక మొబైల్ని అయితే లాంచ్ చేసేసారు వేరే కంట్రీలో. సో 16,000 or 17,000 అయితే ఈ ప్రైస్ సెగ్మెంట్లో పెట్టడం జరిగింది. ప్రాసెసర్ పరంగా చూసుకుంటే స్నాప్డ్రాగన్ 662 ప్రాసెసర్ వాడారు. అంత చెప్పదగ్గ ప్రాసెసర్ ఏం కాదు. 48+5+2+2 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా, 60 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, 4,000 mAh బ్యాటరీతో అయితే లాంచ్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి పార్ట్నర్ వెబ్సైట్ గురించి. సో ఇందులో నుంచి 90 lakh వీడియోస్ని ఆ వెబ్సైట్ వాళ్ళు రిమూవ్ చేసినట్టయితే తెలుస్తుంది. మొన్న కూడా మాస్టర్ కార్డ్, వీసా కార్డ్కి సంబంధించిన యాక్సెస్ ఏదైతే ఉంటుందో దాన్ని అయితే నిలిపివేశారు కదా. అయితే దీనిలో ఎలాగో అలర్ట్ వీడియోస్ ఉంటాయి, దాంతోపాటు చైల్డ్ పోర్నోగ్రఫీ ఏదైతే ఉంటుందో దాని మీద ఎక్కువ కంప్లైంట్స్ వచ్చిన కారణంగా వీళ్ళు ఈ స్టెప్ తీసుకున్నట్టయితే తెలుస్తుంది. దాంతోపాటు ఇందులో యూజర్స్ ఎవరైనా వీడియోని అప్లోడ్ చేయాలి అంటే ఫస్ట్ రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది, వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది అని చెప్పేసి అయితే తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఫోర్ట్నైట్ గురించి. ఫోర్ట్నైట్ గేమ్ అనేది ఆడాలి అంటే మనకు హై పర్ఫార్మెన్స్ పీసీ కావాలి కదా. కాకపోతే ఫోర్ట్నైట్ వాళ్ళు పర్ఫార్మెన్స్ మోడ్ అని చెప్పేసి ఒక కొత్త ఫీచర్ని అయితే తీసుకొని రాబోతున్నారు. ఈ ఫీచర్ కారణంగా
మనం తక్కువ పర్ఫార్మెన్స్ ఉండే పీసీలో కూడా ఈ గేమ్ ఆడుకునే సౌలభ్యం అయితే రాబోతుంది. నెక్స్ట్ వచ్చి ఐఫోన్ 13 Pro గురించి దీనికి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ అయితే ఇంటర్నెట్లో కనిపించేస్తున్నాయి. దాని ప్రకారం ఇందులో ప్రమోషన్ ఫీచర్తో పాటు మనకు ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఉండబోతున్నట్టు తెలుస్తుంది. దాంతోపాటు ఇంకా కొన్ని లీక్స్ ఏంటి అంటే ఈసారి తీసుకుని రాబోయే ఐఫోన్లో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ యూజ్ చేయబోతున్నట్టు అయితే తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి iOS 14.3 గురించి దీన్ని ఇండియా ప్లస్ వేరే కంట్రీలలో రూల్ అవుట్ చేయడం స్టార్ట్ చేశారు. దీనిలో కొత్త ఫీచర్స్తో పాటు కొన్ని బగ్స్ని ఫిక్స్ చేసినట్టు అయితే తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి రియల్మీ గురించి రియల్మీ వాళ్ళు త్వరలో రియల్మీ X7 అనే పేరుతో ఒక మొబైల్ తీసుకొని రాబోతున్నారు కదా. ఇది BIS సర్టిఫికేషన్లో అయితే స్పాట్ అయింది. మీడియాటెక్ సంబంధించిన Dimensity 800U ప్రాసెసర్ని అయితే దీనిలో వాడబోతున్నారు. సో త్వరలో అయితే ఈ మొబైల్ అనేది మన ఇండియన్ మార్కెట్లో చూడడానికి కనిపించేస్తే ఇది ఒక 5G ఫోన్. మరి ఏ ప్రైస్ సెగ్మెంట్లో తీసుకొస్తారో చూడాలి. నెక్స్ట్ వచ్చేసి అమెజాన్ ఆటోనోమస్ టాక్సీ గురించి. సో దీనికి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ అయితే ఇంటర్నెట్లో కనిపిస్తున్నాయి. యాక్చువల్లీ ఇది ఎంత స్పీడ్గా వెళ్తుంది, ఎంత కాకుండా ఒకసారి ఛార్జ్ చేస్తే ఎన్ని కిలోమీటర్లు ప్రయాణిస్తాయని చెప్పేసి అయితే డీటెయిల్స్ అన్నట్టు ఒకసారి ఛార్జ్ చేస్తే 16 hours అయితే పనిచేస్తుంది. దాంతోపాటే మనకు ఒకసారి ఛార్జ్ చేసినప్పుడు 1 hourకి 75 miles/hour అయితే ఇది ప్రయాణిస్తుందని చెప్పేసి అయితే తెలుస్తుంది. సో ఫ్రెండ్స్ మరి మొత్తానికి ఇది వాటి వీడియోలో మరి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు టెక్ ట్యూట్స్.